శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. ఆ దినమున మోసే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండున. నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, కాలేబు అడుగుపెట్టిన ప్రతి స్థలములో అయితే ఎక్కడ అడుగు పెట్టాలనే ఆలోచన కలిగి ఉంటున్నాడో అక్కడికి వెళ్ళటానికి దేవుడు కూడా ఒప్పుకున్నాడు. అతని ఆలోచన నెరవేర్చడానికి అవకాశం కల్పించాడు దేవుడు. గమనించారా? మనము పూర్ణ హృదయముతో ఆయన సేవించేటప్పుడు మన ఆలోచనలు కూడా నెరవేర్చబడతాయి. అందుకే ఇక నుంచి అయినా కూడా మనం పూర్ణ హృదయముతో ఆయన సేవిద్దాం. కాలేబు తన ఆలోచన అంతా కూడా నెరవేర్చుకున్నాడు. ప్రియులారా, కాలేబు యొక్క ఆలోచనలు ఎందుకు నెరవేర్చబడ్డాయి? కేవలం పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించాడు కాబట్టి, పూర్ణ హృదయం కలిగి దేవుణ్ణి వెంబడించాడు కాబట్టి. అవును, జీవితంలో ఆలోచనలు నెరవేర్చటం ఎంత ప్రాముఖ్యమో దేవుని పూర్ణ హృదయముతో అనుసరించటం కూడా అంతే ప్రాముఖ్యం. మనము దేవుణ్ణి పూర్ణ హృదయంతో అనుసరించటం లేదు అంటే మనము వెనకడుగు వేసిన వారుగా ఉంటున్నాం. పిల్లారా, భక్తిహీనులుగా ఉంటున్నాం. గుర్తించండి. ఎంతకాలము భక్తిహీనులుగా ఉండాలండి? దేవుని యొక్క కార్యాలు మనలో ఎందుకు నెరవేర్చలేకపోతుంటున్నామంటే అదే కారణం కదా. అవును, మనము అడుగుపెట్టే ప్రతి స్థలములో మనం చేసే ప్రతి ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చబడాలి అంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించాలి. మళ్ళీ చెప్తున్నాను, కాలేబు ప్రాకారం గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నాడంటే అతని ఆలోచన ఎంత గొప్పవో, ఆ గొప్ప ఆలోచనలు దేవుణ్ణి హృదయంలో అనుసరించటం ద్వారా అవి నెరవేర్చబడ్డాయి. ఈరోజు మన జీవితంలో కూడా ఒక్కసారి ప్రశ్నించుకుందాం. పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించకుండా వెనకడుగు వేస్తున్నావు అంటే ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు మన జీవితంలో ఎక్కడో ఉన్నాయి, ఇంకా పూర్తిగా తుడిచిపెట్టుకోలేదు, పూర్తిగా వదిలిపెట్టలేదు అని దాని అర్థం. ఈ ఉదయకాల సమయంలో ఒక్కొక్కరిని పేరున నేను మనవి చేసుకుంటున్నాను. పూర్ణ మనస్సుతో దేవుని వెంబడిద్దాం, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అంగీకరిద్దాం, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి స్తుతిద్దాం. అప్పుడే మన ఆలోచనలన్నీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన నెరవేర్చే గొప్ప దేవుడై ఉండి మనలను, మన కుటుంబాన్ని, మన సమస్తాన్ని, మన వ్యాపారాన్ని, సమస్త విషయములలో దేవుడు తన కృప మహిమైశ్వర్యాన్ని నెరవేర్చి నడిపించునుగాక. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, గత కొద్ది రోజులుగా కాలేబును బట్టి ప్రభా, కాలేబుతో ఉన్న సహవాసం, మోషే గారితో ఉన్న సహవాసం, యెహోషువతో ఉన్నటువంటి గొప్ప దీవెనలు మేము ధ్యానిస్తుంటున్నాం. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా, పూర్ణ మనస్సు, ఆత్మతో నిన్ను ఆరాధించే గొప్ప మనస్సు మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్.